చూడరుడు, నువ్వు తీసుకున్న నా సుదర్శన చక్రాన్ని వెంటనే తిరిగిచ్చేయి. ఇలా మేనమామని ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. నిజంగా చెప్తున్నాను మావయ్య, నా దగ్గర లేదు. కావాలంటే నా చేతిలో చూడండి. ఉందా? ఏది ఇటు చూపించు. గణేష, నా త్రిశూలాన్ని నాకు తిరిగిచ్చేయి. నేను ఇవ్వను, నేను ఆడుకోవాలి. అదేమీ ఆట వస్తువు కాదు గణేష, తిరిగిచ్చేయి. లేదు, నేను ఇవ్వను. వైకుంఠంలో మీ మామ విష్ణు ఉన్నాడు, అతని దగ్గర సుదర్శన చక్రం ఉంది. వెళ్ళి దానితో ఆడుకో. ఏంది బాబు ఎట్లా ఇరిగిచ్చేసావు? అలాగే నాన్న. ఇదేంటి నీ నోటిఫికేషన్స్ వచ్చినాయి? గుడికొచ్చి ఏనాడు దండం పెట్టుకోడు కానీ ఈ స్టేటస్లకేం తక్కువ లేదు. ఇదిగో శివ్జీ, మీరు ముందు ఆ సాఫ్ట్ హార్ట్ ని కట్టిపెట్టి ఎవరికి పడితే వాడి వరాలు అవడం ఆపేయండి. భలేవారు, అలాగే చేద్దాం. స్వయం నేను మీ భక్తుని, నాకు అమరత్వం కావాలి. ఓకే తదాస్తు. ఇదిగో శివ్జీ, మీరు ముందు ఆ సాఫ్ట్ హార్ట్ ని కట్టిపెట్టి ఎవరికి పడితే వాడి వరాలు అవడం ఆపేయండి. భలేవారు, అలాగే చేద్దాం. స్వయం నేను మీ భక్తుని, నాకు అమరత్వం కావాలి. ఓకే తదాస్తు. విష్ణు మహాశయ, విను కొంచెం నేను చెప్పేది. తనే నన్ను బదిలినాడింది. నేను చెప్పాను నో. తనంది ప్లీజ్. నేను చెప్పాను నో. తనంది ప్లీజ్. సరే ఓకే. ఏం చేయను? సతీ నా కోసం రెండోసారి పార్వతిగా పుట్టొచ్చింది కదా, తన లవ్ ని యాక్సెప్ట్ ఖచ్చితంగా చేయాలి మామ. అయినా శ్మశానంలో తిరిగి నా కోసం రెండోసారి పుట్టొచ్చిందంటే ఎంత గొప్ప ప్రేమ తనది. ఏంటో ఇంకా నమ్మట్లేదా? నిజంగా తనే నన్ను బదిలినాడింది.